హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఈరోజు మీకైతే ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుని పెట్టడం చేద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ ఉన్నా మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క నిరుపేదకు లబ్ధి చేయకుండా మనమైతే వీడియోస్ అయితే చేస్తాం. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోదు. వివరాల్లోకి వెళ్దాం. ఏదైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ లో పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వం అయితే ఒక ముందడుగా అయితే వేయబోతుంది. ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హులుగా గుర్తించబడ్డారో అందులో కొంతమందికి అయితే పట్టాల పంపిణీ అయితే జరుగుతుంది. ఆల్రెడీ దాని గురించి మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చేసాం. అయితే ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో L2కు సంబంధించి స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి పంపిణీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. దాంతో పాటు గత ప్రభుత్వం దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మించింది. అందులో 65,000కు పైగా పంపిణీ అయితే చేసింది. ఏవైతే 30,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఇవి పేదవాళ్ళకు ఎవరైతే L2కు సంబంధించి ఉన్నారో వారికి పంపిణీ చేసే ఆలోచనలో ఒకటి ఉంది. రెండోది వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ లో చాలా వరకు L2కు సంబంధించి అంటే L2 కేటగిరీ ఎవరైతే స్థలం లేని నిరుపేద రెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలంటే ప్రభుత్వం పైన భారం పడుతుందన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి అయితే రాబోతుంది. ఇలాంటి మరెన్నో ఎక్స్క్లూజివ్ వీడియోస్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసు, మనం ఏదైనా జెన్యూన్ న్యూస్ మాత్రమే మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో ఏదైతే G+9 అలా గత ప్రభుత్వం ఏదైతే ఇండ్లు నిర్మించిందో అలాంటి ఇండ్లే దాదాపు 1,00,000 వరకు అయితే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం అయితే అందింది. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 1,00,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇందిరమ్మ హౌసింగ్ పేరు మీద ఎవరైతే L2లో ఉన్నారో వారికి పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటని మనం చూడాలి. ఎందుకంటే స్థలంతో కూడా 5 లక్షల రూపాయల ప్రభుత్వం భారం అనేది తెరుపుతుందనే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే అంటే ఆలోచిస్తుంది. అంటే గత ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేసింది, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సొంత స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వంటే ఖర్చుతో కూడుకుంది. అంటే స్థలం కేటాయించాలి, స్థలానికే ఎక్కువ అమౌంట్ పడుతుంది. అదే G+9 నిర్మించినట్లయితే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కు ఒక్కదానికి అమౌంట్ ఖర్చు అవుతుంది. తర్వాత మీద ఒకదానిపైన ఒకటి కాబట్టి ఖర్చు అనేది తగ్గుతుందనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇల్లు కట్టడానికి పెద్ద దాని స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం. గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరైతే ఉంటున్నారో వారికి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వానికి ఒక పెద్ద తలకు మించిన భారం అయ్యేలా ఉంది. కాబట్టి వారికైతే రాబోయే రోజుల్లో ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించారో అలాంటి ఇల్లు నిర్మించి పేదలకు పంపిణీ చేయాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ఉంది. రాబోయే రోజుల్లో మరి దీనికి ఎలా ముందడుగు వేసింది ఏంటనేది మనం మరొక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రకారం ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం L2 కేటగిరీలో ఉన్నారో వారికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ తరహాలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టి పంపిణీ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని చూద్దాం. మరి ప్రజెంట్ ఇదైతే మనకు సంబంధించి కేవలం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మాత్రమే. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఒకవేళ ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటే మాత్రం నేను ఒక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారంతో ముందు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.